బామ్మర్ది ఒకే దగ్గర ఉంటారు. అప్పుడు వచ్చారు కదా మా బామ్మర్ది వచ్చాడు జార్జియా స్టేట్ జార్జియా. అమెరికాలో ప్రజెంట్ అయితే 2000 పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలను సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడికి చూసుకొని ఇంకా అన్ని 13 లైబ్రరీస్ ఓపెన్ చేసి ఎక్స్ట్రా పుస్తకాలని వాళ్ళకి ఇస్తారు. నేవీలో అందరూ ఒక శాఖ పెట్టండి. 13 అంటున్నారు కదా, 14 అయింది. అది 13 స్థాపించిన అన్నారు కదా, అదే మనం దాన్ని చేర్చండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసినట్టు మొత్తం వైరల్ చేస్తాను, వాట్సాప్లో యూట్యూబ్లో పెట్టేసేస్తాము. అది మీరే స్వయంగా ఓపెన్ చేసినట్టు ఉంటుంది. ఇంకా హైదరాబాద్కి వచ్చి చేయకుండా ఇక్కడ చేసినట్టు అంతే చేసినట్టు పత్రిక చూస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. పత్రిక చూస్తే అర్థమైపోతుందండి. ఏం లేదు స్వామి సార్ సార్యా సార్ ఉన్నాయి సార్ రాసి ఉంది కదా అందుకోసం ఏంటి ప్రశ్నాలయం లేదు స్వామి సార్ ఇక్కడ ఉన్నా అయింది పోయిండు శశి పోయిండు దసరాలయంలో ఇది పబ్లిష్ కాదు కానీ ఆవిష్కరణ అయిన కాలేదు దేశ శతకం అయింది. ఇది అనువాదం మళ్ళీ తాత్పర్యాలు పద్యాలు అక్కడ చూసాను అది అయిపోయింది పుస్తకం అయిపోయింది. మరి దాని వల్ల రాసింది నేను దానికి పద్యం అర్థం తాత్పర్యం.
सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। विराट विश्वकर्म परब्रह्मणे नमः। गोविंदमांभा समेत श्रीवीरब्रह्मेंद्र स्वामिने नमः। सद्गुरु साईनाथाय नमः। ఈరోజు ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య గారి బృహత్ గ్రంథాలయంలో వారి మార్గదర్శనంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని మా పెదనాన్నగారైనటువంటి ఎదురోజు నరసింహాచార్య సిద్ధాంతి గారి పేరు మీద వారి స్మారకంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది నాకు ఆలోచన వచ్చింది. అది హైదరాబాదులో ఏర్పాటు చేస్తే అందరికీ ఒక కేంద్ర బిందువులాగా ఉంటుంది, పురోహితులకు కానీ మిగతా అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో అది పెట్టాలని ఆలోచన వచ్చింది. దానికి అనుకూలంగానే ప్రస్తుతం నా దగ్గర ఒక 2000 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలకే ఏదో జ్యోతిష్యాలం ఇంకేదో పేరు పెట్టేదానికంటే స్వర్గీయ ఎదురు నరసింహాచార్య స్మారక గ్రంథాలయం అని పేరు పెడితే బాగుంటుంది. ఆ పేరును ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొన్ని గ్రంథాలు కూడా సేకరించి దాన్ని కూడా ఒక గ్రంథాలయంగా బృహత్ గ్రంథాలయంగా మార్చాలని, వారు చేసినటువంటి సేవ, ఎదురోజు వారు చేసినటువంటి సేవ, వారు అభ్యసించినటువంటి విద్యలు, వారి ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. జ్యోతిష్యం కానీ, సిద్ధాంతం కానీ, వాస్తు కానీ అనేక విషయాలు కూడా నేనే కాదు చాలామందికి కూడా వారు మార్గదర్శకంగా ఉన్నారు. కనుక ఈ గ్రంథాలను కూడా ఏర్పాటు చేసి వారి యొక్క కీర్తిని అజరామరంగా ఉండాలనే ఒక ఆకాంక్షతోటి అది ఏర్పాటు చేయాలని నాకు సంకల్పం వచ్చింది. దానికి కూరెళ్ళ గురుగారితో నాంది పలకాలని అనిపించింది. కనుక ఈ సంకల్పాన్ని తొందరగా నెరవేర్చుకోవాలని చింతపట్ల వెంకటాచార్య గారి బాబాయ్తో కూడా వారిని విచారిస్తే చాలా బాగుంటుంది, ఇది మంచి ఆలోచన అని చెప్పి వారు కూడా పూర్తి సహకారం అందించారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ కూరెళ్ళ గ్రంథాలయంలోనే మనం దీన్ని ఆవిష్కృతం చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికే వచ్చి ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది నేను చాలా అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ చరిత్రలో నా జీవితంలో ఒకటి మరుపురానటువంటి సన్నివేశంగా నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ విషయం గురించి చింతపట్ల వెంకటాచార్య గారు 2 విషయాలు మాట్లాడాల్సింది. నమస్కారం. ముందుగా ఈరోజుగా శుభదినాన్ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కూరెళ్ళ గారి కుటీరంలో గ్రంథాలయంలో ఈరోజు నేను ఉండడం అనేది ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. నిజంగా చెప్పాలంటే కూరెళ్ళ గారికి అలాగే ఎదురోజు నరసింహాచార్య గారికి ఒక అవినాభమైనటువంటి బంధం, అంటే గురు శిష్యుల బంధం అనుకోవచ్చు. అట్లాగే మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. నిజంగా ఈరోజు వారు మన మధ్యలో లేకుండా వారి ఆత్మ వీరి మధ్యలోనే ఉన్నట్టుగా మేము భావిస్తాము. అటువంటి వ్యక్తులు మన విశ్వకర్మలలో అలాంటి వ్యక్తులు ఉన్నారంటే అసలు అక్షర సిద్ధాంతి కర్తగా ఎంతోమంది శిష్యులను తయారు చేసినట్టు ఎదురోజు నరసింహాచార్య గారికి వారి పేరు పైన మరి గ్రంథాలయాన్ని, స్మారక గ్రంథాలయాన్ని ఆవిష్కరణ చేయాలని చెప్పి ఒకరోజు సాయిబాబా గారు వారు ఆలోచన, అట్లాగే అందరూ కూడా దానికి సహకారము, మరి మంచి గ్రంథాలయంగా రూపుదిద్దుకోవాలని చెప్పి మరి అది కూడా వారి ప్రాణ స్నేహితులైనటువంటి డాక్టర్ కూరెళ్ళ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలని చెప్పి ఆలోచనతో వారు, ఎందుకంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి మరి ఇద్దరి గ్రంథాలయాలు సూర్యచంద్రులాగా, సో ఇద్దరి పేర్ల మీద గ్రంథాలయాలు ఏర్పడుతుందంటే నిజంగా మేము కూడా ఆనందించాము. సో దానికి పూర్తి సహకారాన్ని కూడా అందరూ అందిస్తారని చెప్పి, అట్లాగే నా వంతు కూడా నేను మంచి సహకారాన్ని వారికి ప్రపోజ్ గారికి ఇస్తానని తెలియజేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమానికి వారు నాంది పలికిన ఈరోజు శుభదినంగా భావిస్తూ కూరెళ్ళ గారికి మరొకసారి నమస్కారం తెలియజేశాను. ఎందుకంటే వారి మధ్యలో వారి పక్కన కూర్చునే అధికారం నిజంగా మరి సుకృతం చేసుకుంటే మనకు లభిస్తుంది. సో మరి అటువంటి మహానుభావులు మన విశ్వకర్మ జాతి గర్వించదగ్గటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి రియల్గా ఈరోజు మరి వారి పరిచయం ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. పాత ఉండేది, అప్పుడు నేను
ఈటల సమ్మన్న గారు మా గురువు గారు. ఆ రోజు మేము రావడం, ఆ రోజు మీరు మాకు సన్మానం చేయడం ఇదంతా ఆ దీనబాంధవ మా మిత్రుడే వాళ్ళు కూడా వచ్చాను. ఆ రోజు వచ్చాను. ఆ రోజు కూడా మీరు మనం ఆ గేట్ ఉండేది పాత ఇంట్లో. సో ఇది చాలా ఏం లేదు, నేను చెప్పేది కూడా ఒక 20 years బ్యాక్. సో 20 ఏళ్ళలో 15 ఏళ్ళ పైన అయిపోయింది. చాలా లేదు ఇది అంతగా మేము వచ్చింది సమ్మన్న గారు దీనబాంధవ 7 సో మొత్తం ధన్యవాదాలండి. మీరు ఈ మా ఆహ్వానాన్ని మీరు రాగానే మా ఈ గ్రంథాల ఆవిష్కరణ మీరు ఒప్పుతున్నారు. మరి మీ మిత్రులదే కాబట్టి ఇంకా మీ సహకారం కూడా దీంట్లో ఉంటుందని చెప్పి మీరు పట్టుకోండి. దగ్గరనాడు వద్దను నువ్వు వద్దను కూడా దించాను కూర్చోండి. కూర్చోండి. ఎందుకు అంటే మీరు కూర్చుంటే ఎక్కువ మాట్లాడతారని మా ఆశ, అంతే. నిలబడితేనే గట్టిగా మాట్లాడుతున్నాం. అవునా? మనకి మనీ లేదా కూర్చోమని కూడా కూర్చో. ఈనాడు రమ్మని తక్కువ పిలిచి వాడు ఆచార్య క్రూరుల గ్రంథాలయానికి మీరు రావడం ఒక శుభదినం, ఒక పర్వదినంగా భావిస్తున్నాను. నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మీరు వచ్చిన చాలా గొప్ప కార్యాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఎదురోజు నరసింహాచార్య గారు చాలా కాలం, దాదాపు 30-40 ఏళ్ళ క్రితం చౌటుపల్లికి వచ్చారు. చౌటుపల్లికి వచ్చి నేనప్పుడు సన్మాన పత్రాలు, ఆ పత్రాలు, ఈ పత్రాలను కూడా ఉంటే వాళ్ళ ప్రశ్నలు తీస్తారు. ఈయన పరిచయం అయినట్టు ఇలా ఏ మంత్రి వచ్చినా సన్మాన పత్రం నేనే రాసేవాడు మా జిల్లాలో. ఈ పరిచయం అయిన తర్వాత వాళ్ళ నాయనగారిని కూడా చూశారు. వాళ్ళ నాయనగారు వెళ్ళిపోయిన తర్వాత చంద్రయ్య కూడా చూశాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక వచ్చిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టడం, అక్కడిని శుభపత్రిక సిద్ధం చేయడం, ఇదంతా చేస్తుంటే ఈరోజు వారు అందరూ కూడా అక్కడ ప్రెస్ పెదనాయన అని, ప్రెస్ మామ అని అనేది. అది ప్రెస్ మామ ఇక్కడ ఆయన మంచి వేదాంత సిద్ధాంతి, ఈ ప్రెస్ మామ పెట్టింది అని ఆలోచించుకొని నరసింహాచార్య గారితో అప్పటికే నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్, మీ ముహూర్తాలు ఇక్కడ ప్రెస్ వచ్చిన వాళ్ళు పెట్టి చేసి చేయండి, దాని శివని, కానీ మీరు ఎన్ని రోజులు ఇచ్చి గట్టిగా ఉంటారు, మీరు ఎన్ని రోజులు రావాలి అని ఎన్ని రోజులు నరసింహాచారి, ప్రెస్ నరసింహాచారి గారు మీ సిద్ధార్థి ఈరోజు నరసింహాచార్య మీకు ఆ పేరు పెట్టి ఆయన బయట తీసి తీసుకొచ్చి పెళ్ళిలోకి ఇచ్చారు. ఎక్కడ సభలు జరిగినా ఏం జరిగినా నా వెంట పెట్టుకుంటుంది. అక్కడ స్టార్ట్ అయింది మా పరిచయం. అయిన తర్వాత వాళ్ళ నాయనగారి సిద్ధాంత గ్రంథం ఒకటి ఉండే రాసింది. అది ఆ కాలం నుంచి రాస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఒక జనరల్ రాయాలి అని ఆయన ఫోర్స్ చేశాను. నేను లైఫ్లో పడుకున్నాను రాసేటప్పుడు ప్రతి అక్షరంలో నేను కనబడతాను. అయితే మాకు అప్పుడు ఆయన ధర్మపత్రుడు, ఆయన కూడా భగవాన్ ఆమె అన్నయ్య అని ఏ సమయమైనా భోజనమైనా టిఫిన్ అయినా ఏదైనా చేసి పెట్టింది. అవి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే అయిపోయినా. ఎప్పుడు ఏది చిన్న సందేహం వచ్చినా వెంటనే ఫోన్ చేసినట్టు అడిగి ఇది రాయొచ్చునా సార్, ఇది రాయండి, ఇంత రాసిన తర్వాత మనం కూర్చున్నాం, దాని పరిష్కారం చేద్దాము. అన్ని గ్రంథాలు కూడా ఏ పరిష్కారం చేస్తాను, ఆ పరిష్కర్తాలు కూడా రాసుకున్న పుస్తకాలు ఈ విధంగా చేసి ఆయన ఈరోజు నరసింహాచార్య గారు ఈ అట్టి చేసి
ఆ ప్రెస్కి ఇక్కడికి వచ్చి ఈ సిద్ధాంతం 10 మందికి ముహూర్తాల నిర్ణయం అది చేయడం అది గొప్పగా జరిగింది. అప్పటి వరకే నరసింహాచారి గారు ముహూర్తం అంటే అందరూ నచ్చేవారితో అందరూ కూడా అది చాలా అధికారికంగా ఉంటుంది, అది అందరూ కూడా ఆయనతో తెలుసుకుంటారు. ఈ విధంగా జరుగుతుంటే ఒక సిద్ధాంత గ్రంథం డ్రైవర్ పెట్టారు, అది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాతే ఆ గ్రంథం కూడా సిద్ధమైపోయింది. చాలామంది దాన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఆ సిద్ధాంతం ప్రకాశం అందరికీ కూడా మీ అందరి ఆదరణతో హైదరాబాద్లో సభ ఏర్పాటు చేసి నేనే ఆవిష్కరించాను చేసినది నేను ఇక్కడికి వచ్చాను. ఆ పుస్తకం అయిన తర్వాత ఇంకో పుస్తకం రాస్తాను. నువ్వు ఎన్నైనా పుస్తకాలు రాయాలి, ఇక్కడికి వచ్చేది బాబు రాత్రి కూడా వచ్చి చదువుకొని అన్ని పరిష్కారం చేశాను. ఈ విధంగా చేసిన తర్వాత ఈరోజు నరసింహాచార్య గారు అందరూ ప్రశ్న కాదయ్యా ఈ అభిమానంతో ఇంటికి కూర్చోవడం కానీ సిద్ధార్థి గారిని నిజవాలి అని 10 మంది కూర్చున్నప్పుడు సభలో ఉన్నప్పుడు నేనే సిద్ధార్థి గారు ఈరోజు నరసింహాచార్య సిద్ధార్థి గారు ఉన్నారా అని మీరందరూ తెలియాలి. కొంతకాలం అయిన తర్వాత ఈ సిద్ధార్థి పేరు బలపడుతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన చాలా బాగా ఒక 3-4 పుస్తకాలు వచ్చినాక ఆయనకు ఇంకొక 4 పుస్తకాలు అయిపోతాయి. అలాగే తెలుగు యూనివర్సిటీకి ఏదో ఒక డాక్టరేట్ ఇప్పించాలి, హానరీ డాక్టర్ అని నా మనసులో ఉంది. ఈ పుస్తకాలు సరిపోయి కొన్ని పుస్తకాలు కావాలి. వీటి మీద రీసెర్చ్ చేసి అట్లనే ఏర్పాటు చేస్తాను. ఇది ఆయనలో ఒక కార్యాన్ని తలపెడితే పట్టుదల బాగా ఉండేది. నరసింహాచార్య ఇంత రాత్రి అయినా వచ్చేవారు, ఎన్ని కష్టాలైనా వచ్చారు. ఆమె చనిపోయిన తర్వాత ఇది ఏకాకి అయిపోయింది. నరసింహాచార్య గారు ఎప్పుడు నా వెంట పెట్టుకుని ఏ సభకైనా ఇంత పెద్ద సభ అయినా ఈ హైదరాబాద్లో మీరందరూ కలిసి 2-3 సభలు అని నాకు గొప్పగా చేశారు. విశ్వజ్యోతి నుంచి చేసినాం విశ్వజ్యోతి నుంచి చేశాను. నన్ను కూడా విశ్వజ్యోతి తీసుకుపోయినారు, నాకు కూడా సన్మానం చేశారు. ఈ విధంగా ఆయన పైకి వచ్చేసి ఇదే ఇవన్నీ ఒక ఎత్తు కొంతమందిని శిష్యులు తయారు చేయాలని చెప్తున్నాను. ఆ తర్వాత పంచాంగాలు రాయడానికి శిష్యులు కావాలి కదా ఇట్లాంటి ఇప్పుడు క్లాసులు పెట్టాలి. వచ్చినోడు తప్పకుండా వస్తాడని 5-6 సెలెక్ట్ తీసుకుని అది మంగళవారం క్లాసు. మంగళవారం వీడికి ఎక్కడ ముహూర్తాలు ఉన్నాయని మంగళవారం పెట్టి అవి ఎక్కడ క్లాసు ఎల్లైకి ఇక్కడనే ఆయన క్లాసులు అని ఇక్కడ ఏర్పాటు చేసి కొంతమంది సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ శిష్యులు ఉంది, పంచాంగాలు రాస్తున్నారు, ఆయన పేరు ఇదంతా కూడా ఇది ఈ లైబ్రరీకి ప్రాధాన్యత అయింది. ఆయన శిష్యుడు వేదోడు సత్యనారాయణ శాస్త్రి వీళ్ళందరూ కలిసి ప్రాంతంతో వాడేది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది, ఎంత రాత్రైనా వచ్చింది, ఏదైనా వచ్చింది. కానీ పాపం ఆయన బాధను భరించలేకపోయి అప్రకటితమే వాళ్ళండి ఆయన్ని నా బాధ ఇట్లా ఉంది అని చెప్పుకోవడానికి బాధలు పెట్టారండి. సరిగ్గా చూడక మాట్లాడక చేయక కొట్టాడు. ఏం భయపడేది అందరూ ఉన్నా చేశాను. తర్వాత అది వాళ్ళతో రాలేదు, మంచి కాలంతో ఏమి కాకుండా ఆయన చేశాను. చేయి పుస్తకాలు మాత్రం ఎక్కడ పెద్ద కాలంలో ఉండే పుస్తకాలు. ఆయన పెద్ద లైబ్రరీ ఉంది. పిల్లవాడికి వాణిజ్య పిల్లవాడికి ఏవైనా నీ పుస్తకాలు ఇస్తావా? నేను అప్పుడు పుస్తకాలు ఇచ్చి ఎవరికి ఇచ్చిండు ఏదో ఏమోనండి, నాకు కూడా ఇవ్వలేదు. ఒక బుక్ కూడా ఇవ్వలేదు నాకు. పుస్తకం కూడా నాకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మంచి పుస్తకాలు ఉంది. అవును, ఆ పుస్తకాలు ఎవరికి ఇచ్చిండు, ఎవరికి నరసింహాచార్యకి ఇచ్చిండు, దాన్ని కూడా నచ్చిన సరే. ఇప్పుడు ఆ పుస్తకాలు ఉంటే ఈ లైబ్రరీకి వచ్చేవాళ్ళు ఇక్కడ కూరలు నాచేస్తారు. ఊరికే ఈ సాగు పుస్తకాలు కొన్ని పుస్తకాలు ఉంది. ఆ పుస్తకాలు ఎందుకు ఆయన రాయలేదు, ఆయనకు అక్కడక్కడ పోతే ఇచ్చిన పుస్తకాలు అని తీసుకుంటే సరే ఏది రాయలేదు అనవసరం. నా దగ్గర ఆయన పుస్తకాలు కొన్ని ఉంటే పెట్టుకున్నాను. అయితే ఏం చేసినా ఇవన్నీ నేను ఒక్కటి అయిపోయినా నేను ఎంత పోతున్నావు అని ఎక్కువ మరణం గురించి అనేది ఎంత బాధపడుతున్నాను, నేను ఎక్కడ పోతున్నాను, నా మంచి మీద పడితే ఎవరు చేస్తాడు ఎవరు చేయడు అది ఎవరితో చేసుకుంటున్నా. అంతకన్నా ముందు రోజు ఇక్కడికి వచ్చి అతను మాట్లాడేది మంచిగానే ఉంటుంది. తెల్లారితో వాట్సాప్లో ఆయన ఫోటో వచ్చింది, అరే ఇంత తొందర ఇక్కడ పోయినా అనుకుంటున్నాను.
ఆయన ఎవరు చేయించుకుంటారు ధర్మాత్ముడు ధర్మ అనాయాసేన వల్ల వినా దైన్యమైన జీవులు అన్నది ఆ వృత్తికి ఆయన ప్రతినిధి. ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసేది సాయిబాబు గురించి మీ గురించి బాగా చెప్పేవాడు, ఇప్పుడు చెప్పేవాడు మా సాయిబాబు. నిజంగా మంచిగా జీవితం అంతా మంచి జరిగింది, చివరికి ఎవరితో చేయించుకోకుండా ఆయన ఇక వృత్తులు పోయిందని బాగా ఉంది కానీ ఆయన ఎవరితో చేయించుకోలేదు. అవును, మంచిగా వెళ్ళిపోయినాడు చేసి ఆయన ఆయనకి ఏదో చేయాలనుకున్నాను, ఒక అవార్డు తీయాలనుకున్నాను. ఈ మధ్య ఈ కార్యక్రమంలో కాదు ఏదో ఆయన పేరు మీద గంగారే పక్షమైన సరే ఒక సంవత్సరం మంచి సిద్ధాంతం పెడుతున్నామండి. పెడుతున్నాం. ఏదో నరసింహాచార్య స్మారక పురస్కారం అని సిద్ధాంతులకు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నాం, కొంచెం సీనియర్ల పురోహితులకు. ఇప్పటికి 3-4 టైమ్స్ అయింది. అవును, ఒక జ్యోతిష మహాసభ కూడా పెట్టినాం హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున. వారి జయంతి రోజున జ్యోతిష మహాసభ అని ఒక రోజంతా మహాసభ పెట్టినాం. చాలామంది పురోహితులు వచ్చారు. వ్యక్తిగతంగా విజయకుమార్ గారు నరసింహాచార్య గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఆయన ఉదయం ఎంతమైన ఉదయం ఎవరిని ఒక మాట చెప్పి నాడి బాధపడేవారు మాటలు. అటువంటి మహానుభావుడి పేరు మీద సాయిబాబా గారు మంచి నిర్ణయం తీసుకుని ఆయన 10 మందికి జ్ఞాపకం చేసుకునేవా నిర్ణయం నువ్వే ఎక్కువ చిత్రీకరించుకున్నావు. నీ గురించి ఆయన చెప్పేది ఏం చేస్తారని నువ్వు సొంత కొడుకుని కూడా ఎదుర్కోవాలి. పెద్దవాళ్ళు అందరి పరిస్థితి అట్లా సమాజమే జ్ఞాపకం పెట్టుకోవాలి కానీ వాళ్ళ కుటుంబం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే కుటుంబంలో నేను ఇల్లు దానం చేశాను, ఇల్లు డొనేట్ చేశాను. మా పిల్లల్ని అడిగాను, మరి ఇల్లు నేను పోయిన తర్వాత పనికొచ్చిన కావులు ఉంటాయి కదా, మళ్ళీ నా వారి చదువుకునే వాటిని భయపడాలంటే అప్పుడు వారి భూమి గురించి ఎక్కడ ₹1 4 కోట్లు కాదు. అది ఏనాడు నేను ఎప్పుడు కలెక్టర్గా చేయగలుగుతాను. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని తీసుకోవాలి. దానికి ఇల్లు వాళ్ళు కలిసి మా అమ్మ పేరు లక్ష్మీ లేదని వచ్చారు. అదే ఇలా పెంచడానికి లైబ్రరీ వాళ్ళకి ఇప్పటికి 30-40 లక్షలు నేను పెట్టాను. డొనేషన్ ₹1,00,00,000 ఆ మీద కింద కట్టి ₹1,00,00,000 1,10 లక్షలు నిర్మాణానికి మిగతా ఖర్చులన్నీ ఇప్పటికి ఈ ఖర్చులైనా ఇక్కడ పనిచేసే వాళ్ళ నుంచి కూడా జీతాలని మళ్ళీ నా పెన్షన్ ఇస్తాను. తర్వాత మన పద్మశ్రీ ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ నాకు 25 లక్షలు ఇచ్చింది. ఆ 25 లక్షలు 25 పైసలు నాకు ఎక్కర్లేదని లైబ్రరీ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. మంచి ఆలోచన. నేను ఉన్నంతకాలం నా పెన్షన్ వస్తుంది సార్. తర్వాత నేను వెళ్ళిన తర్వాత నా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆర్థిక సమస్య లేదు. ఇప్పుడు 25 లక్షలు ఎక్కడ సంపాదించి 20,000 వడ్డీకి 50 లక్షలు డిపాజిట్ చేస్తే దాని నుంచి 30,000 వస్తుంది. 30,000 ఏ విధమైన బాధ లేకుండా లైబ్రరీ బాధ నడుస్తుంది. ఇప్పుడు 25 లక్షలు డిపాజిట్ చేస్తున్నాను. 25 లక్షలు మహానుభావులు మళ్ళీ అభిమానులు ఉన్నారు వాటితో చేసి 50 లక్షలు డిపాజిట్ చేయాలని పెద్ద దీక్ష పెట్టుకుంటున్నాను. ఈ లైబ్రరీ ప్రారంభించినప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ ఒక పుస్తకం చదువుతారు. నువ్వు ఈ 13 చదవని చదువు మనం చేసే ప్రయత్నం ఉంది అని అనుకోని సాహసం చేసి ఓపెన్ చేసాక దానికి ఫలితాలు బాగా వచ్చాయి. ఇప్పటికి చాలామంది 11-12 మందికి PhD వచ్చే లైబ్రరీ వాళ్ళు ఈరోజు గ్రంథాలయ దినవాడ ఈరోజు గ్రంథాలయ ఉద్యమం ఈ ఊళ్ళోనైతే ఎవరైతే లైబ్రరీ పెట్టారో వాళ్ళకి ఒక పుస్తకాలు ఇచ్చి నేనే స్వయంగా వెళ్ళి ఓపెన్ చేశాను. ఇప్పుడు 13 లైబ్రరీస్ రీడింగ్ చేశాను. ప్రతి బాగానే పెరిగారు లైబ్రరీస్. ఏదో మనం చేసుకుంటూ పోతే ఫలితాలు రాని మనం చేసుకుంటున్నాం. ఈ ఉద్యోగం స్టార్టింగ్లో కష్టాలు ఉంటాయి. స్టార్టింగ్లో ఏముండేది ఆ ఉద్యోగం తెలంగాణ ఉద్యోగం ఫస్ట్
హైదరాబాద్ పెట్టుకుని మణికార్జున హైదరాబాద్ చూసి ఆయన అందరు అవమానంగా భావించారు. ఎక్కడ తెలంగాణ పెట్టుకున్నారు. అది ఇన్ని రోజులు వచ్చాక మనకి ఎంత తెలంగాణ వస్తుంది. అది అట్లాంటిది భగవద్గీత 69 అది ప్రమాణం చేస్తుంది. ఆ ఉద్యోగం పాల్గొన్నారు. కాబట్టి ఈనాడు 5 రోజుల శ్రీమాచార్య స్వామి గ్రంథాన్ని మన సాయిబాబా గారు ఓపెన్ చేసినారు. నేను చాలా దానికి మీరయ్యే పుస్తకాలు నాకు 8 పుస్తకాలు నా సర్కిల్ నాకున్న ఎనిమిది వాళ్ళ పరిచయాలు అది లైబ్రరీలో అదే ఒక పుస్తకం దగ్గర 2-3 వస్తుంది. అవి ఎక్కువ ఉన్నాయని జమ చేసి లైబ్రరీలో వస్తుంది. ఇప్పుడు స్వామి ఈ సాయి శ్రీనివాస్ పుస్తకం ఒకటి ఇవ్వాలి కదా. పుస్తకం ఇట్లా పట్టుకోండి మరి. చూసాను పెద్ద సన్మానం. అశోక్ ఒక ఫోటో దిగి ఆ ఫోటో వచ్చిందే ముంబై నుంచి ఇట్లా పట్టుకో ఒకసారి బాయ్ చెప్పేసి ఆనంది ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకోండి అంతే. అదే మీరు కూడా ఇట్లా పోయి రాదురి వీడియోలో అందరూ ఉన్నట్టు ఉంటుంది కదా దాఖలా. రైట్ రండి ఫోటో తీయాలా.